మై డియర్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్స్. ఇది తెలుసుకునే ముందు కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం రండి. డ్రగ్ అనేది ఒక కెమికల్ సబ్స్టెన్స్ మన బాడీలో బయాలజికల్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బయాలజికల్ ఎఫెక్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది డిపెండింగ్ ఆన్ రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వలన. ఈ డ్రగ్ డిఫరెంట్ రూట్స్ ద్వారా తీసుకోవడం వలన మన బాడీలో ఫిజికలాజికల్ ఆర్ సైకలాజికల్గా చేంజెస్ కూడా వస్తాయి. డ్రగ్ని ఎక్కువగా వ్యాధి నివారణ కోసం యూజ్ చేస్తాము మరియు ఆరోగ్యం ఉండటం కోసం యూజ్ చేస్తాము. మనము డ్రగ్ అనేది తీసుకున్నాక బాడీలో 3 ఫేజ్గా యాక్ట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఫార్మాస్యూటిక్, నెక్స్ట్ ఫార్మకోకైనెటిక్స్, నెక్స్ట్ ఫార్మకోడైనమిక్. ఫస్ట్ మన ఫార్మాస్యూటిక్ గురించి తెలుసుకుందాము. ఈ ఫేజ్ అనేది మెయిన్లీ డ్రగ్ని సాలిడ్ ఫామ్లో తీసుకున్నప్పుడు లైక్ టాబ్లెట్స్ ఆర్ క్యాప్సూల్స్ రూపంలో డిసింటిగ్రేషన్ అనే ప్రాసెస్ ద్వారా లార్జ్ సాలిడ్ పార్టికల్స్ అన్నీ స్మాల్ పార్టికల్స్ లాగా డిసాల్వ్ అయ్యి జిఐ ఫ్లూయిడ్లోకి ఎంటర్ అవుతాయి. ఇది ఫార్మాస్యూటికల్ ఫేజ్. ఈ ఫేజ్లో మెయిన్లీ టాబ్లెట్స్ అండ్ క్యాప్సూల్స్ తీసుకున్నప్పుడు జరిగే ప్రాసెస్ ఇది. మీకు విషయం తెలుసా, 80% ఆఫ్ డ్రగ్స్ సాలిడ్ రూపంలో ఉంటాయి. నెక్స్ట్ ఫార్మకోకైనెటిక్స్. డ్రగ్ తీసుకున్నాక మన బాడీలో జరిగే చర్యని మెడికల్ భాషలో చెప్పాలంటే ఫార్మకోకైనెటిక్స్ అంటారు. ఇంకో విధంగా చెప్పాలి అంటే మన బాడీ డ్రగ్కి ఏం చేస్తుందో అని. ఫార్మకోకైనెటిక్స్ని సింపుల్గా చెప్పాలి అంటే మూమెంట్ ఆఫ్ డ్రగ్ విత్ ఇన్ ద బాడీ అని చెప్పవచ్చు. ఈ మూమెంట్ని 4 టైప్స్గా డివైడ్ చేశారు. అది అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎలిమినేషన్. ఫార్మకోకైనెటిక్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏడిఎంఏ అనుకోండి. మొదటగా అబ్జార్ప్షన్ని అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన డ్రగ్ పార్టికల్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఫ్లూయిడ్లోకి ఎంటర్ అయ్యాక మన బాడీలో ఉండే అన్ని ఫ్లూయిడ్స్లోకి లైక్ బ్లడ్ అండ్ లింఫాటిక్ సిస్టంలోకి డిఫరెంట్ ప్రాసెస్ లాగా వెళ్తుంది. లైక్ యాక్టివ్ అబ్జార్ప్షన్ అండ్ పాసివ్ అబ్జార్ప్షన్ అండ్ పినోసైట్స్ ద్వారా. తర్వాత ఆ డ్రగ్ అనేది మన బాడీలోని వేరియస్ టిష్యూస్ ఆఫ్ బాడీకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ లైక్ ఫ్యాట్, మజిల్స్, బ్రెయిన్ టిష్యూస్ ఎక్సెట్రా. ఈ డిస్ట్రిబ్యూషన్ జరిగిన ఫేజ్లో డ్రగ్ అనేది మెటబాలిజం అవుతుంది విత్ ఎంజైమాటిక్ అండ్ నాన్ ఎంజైమాటిక్ మెటబాలిజం. ఫైనల్గా డ్రగ్ అనేది మెటబాలిజం పూర్తి అయ్యాక దాని ఎఫెక్ట్ చూపించాక ఎక్స్క్రీట్ అవుతుంది త్రూ ఎలిమినేషన్ ప్రాసెస్ ఫ్రమ్ అవర్ బాడీ లైక్ యూరినేషన్ ఆర్ త్రూ స్వెట్. నెక్స్ట్ ఫార్మకోడైనమిక్ అంటే మన బాడీ బయాలజికల్గా ఎలా రెస్పాన్స్ అవుతుందో డ్రగ్కి, అంటే డ్రగ్ పవర్ ఎలా పనిచేస్తుందో మన బాడీలో అని. ఇది అండి డ్రగ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయ్యాక జరిగే ప్రాసెస్. ఇప్పుడు డ్రగ్ అనేది ఏ రూట్ ద్వారా తీసుకుంటామో తెలుసుకుందాం రండి. రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఇవి మెయిన్లీ 2 టైప్స్, లోకల్ రూట్స్ అండ్ సిస్టమిక్ రూట్స్. ఫస్ట్ మనం లోకల్ రూట్స్ గురించి తెలుసుకుందాం. లోకల్ రూట్స్ అంటే టాపికల్గా ఆర్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ మీద అప్లై చేయటం లైక్ స్కిన్, నాజల్ మైకోసా, ఇయర్, ఐ, యానల్ అండ్ వెజినల్. ఈ రూట్స్లో మనం యూజ్ చేసే డ్రగ్స్ ఫార్మ్స్ లైక్ ఆయింట్మెంట్స్, క్రీమ్స్, స్ప్రేస్, లోషన్స్, డ్రాప్స్, సపోజిటరీస్, పౌడర్స్ ఎక్సెట్రా యూజ్ చేస్తాము. ఈ రూట్ ద్వారా డ్రగ్ ఎఫెక్ట్ అనేది స్పెసిఫిక్ లొకేషన్లో ఎక్కువగా చూపిస్తుంది. మెజారిటీ ఆఫ్ లోకల్ రూట్స్కి సెకండ్ పర్సన్ అవసరం లేదు డ్రగ్ని అప్లై చేయడానికి. నెక్స్ట్ సిస్టమిక్ రూట్స్. అసలు సిస్టమిక్ రూట్ అంటే ఏమిటంటే డ్రగ్ అనేది మన బాడీ సిస్టంలోకి ఎలా ఎంటర్ అయ్యి దాని ఎఫెక్ట్ చూపిస్తుందో దాన్నే సిస్టమిక్ ఎఫెక్ట్ అంటారు. ఈ సిస్టమిక్ రూట్ అనేది మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ అయింది. అది ఎంట్రల్ అండ్ పేరెంట్రల్. ఎంట్రల్ రూట్స్ అంటే పాసింగ్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ మౌత్ టు ఈజోఫేగస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఓపెనింగ్ త్రూ అని. ఎగ్జాంపుల్ వచ్చేసి ఓరల్, సబ్లింగ్వల్, బకల్ అండ్ రెక్టల్. ముందుగా మనము ఓరల్ రూట్ గురించి తెలుసుకుందాము. ఓరల్ రూట్లో మనము టాబ్లెట్స్ అండ్ క్యాప్సూల్స్ అండ్ టానిక్స్ ఎక్సెట్రా ఎక్కువ తీసుకుంటాము. సబ్లింగ్వల్ రూట్లో మనం చాలా తక్కువ డ్రగ్స్ తీసుకుంటాము, ఎందుకంటే ఈ రూట్ ద్వారా ఎక్స్ప్రెసివ్ ఫస్ట్ పాస్ మెటబాలిజం జరుగుతుంది. ఈ రూట్లో మనము నైట్రోగ్లిజరిన్ అండ్ ఆక్సిటోసిన్ డ్రగ్స్ ఇస్తారు. ఇవి ఎక్కువ సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ హార్ట్ అటాక్ వచ్చే పర్సన్స్కి ఇస్తారు. కమింగ్ టు బకల్ రూట్ అంటే మన నోటిలోని గమ్స్ మధ్య డ్రగ్ని పెట్టుకుంటాము. ఈ రూట్లో ఎక్కువ కార్డియాక్ డ్రగ్స్ అండ్ సైకాట్రిక్ డ్రగ్స్ వాడుతుంటారు. నెక్స్ట్ రెక్టల్ రూట్లో ఎక్కువ సపోజిటరీస్ వాడుతుంటారు. ఇవి సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. ఈ రూట్లో ఎక్కువగా యూజ్ చేసే డ్రగ్స్ గ్లిజరిన్ వాడతారు. ఈజీ బౌల్ మూమెంట్ కోసం దీన్ని చిన్నపిల్లలు వాడుతుంటారు. పేరెంటల్ రూట్స్ అంటే నథింగ్ బట్ ఇంజెక్టబుల్ అండ్ నాన్ ఇంజెక్టబుల్ రూట్స్. ఈ రూట్స్ ద్వారా ఫస్ట్ పాస్ మెటబాలిజంని ఫాస్టర్గా జరుగుతుంది కంపేర్ టు ఓరల్ రూట్స్. సింపుల్గా చెప్పాలి అంటే డ్రగ్ అనేది డైజెస్ట్ సిస్టమ్ ద్వారా కాకుండా మన సిస్టంలోకి డైరెక్ట్గా ప్రవేశించే రూట్స్. ముందుగా ఇంజెక్టబుల్ రూట్స్లో 5 టైప్స్ ఉన్నాయి మొత్తము.
ఫస్ట్ ఇంట్రాడర్మల్, ఇంట్రావీనస్, సబ్క్యూటేనియస్, ఇంట్రామస్కులర్ అండ్ ఎపిడ్యూరల్ రూట్స్. నెక్స్ట్ ఇంట్రాడర్మల్. డ్రగ్ని మనము సిరంజ్ సహాయంతో 10 to 15 డిగ్రీ యాంగిల్లో డ్రగ్ని ఇంజెక్ట్ చేస్తే ఇంట్రాడర్మల్ అంటాము. ఈ రూట్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తారు లైక్ ట్యూబర్కులోసిస్ ట్రీట్మెంట్కి అండ్ అలర్జీ టెస్ట్కి. కమింగ్ టు సబ్క్యూటేనియస్. సబ్క్యూటేనియస్ రూట్ అనేది మన స్కిన్లోని డర్మిస్ అండ్ ఎపిడర్మిస్ కింద 25 డిగ్రీ యాంగిల్లో సిరంజ్తో డ్రగ్ ఇంజెక్ట్ చేస్తారు. ఇది హై ఎఫెక్టివ్ రూట్ అండ్ ఇన్సులిన్ అండ్ మార్ఫిన్ ఇవ్వటానికి. ఇంట్రామస్కులర్. ఈ రూట్లో డ్రగ్ అనేది డైరెక్ట్ మజిల్స్లోకి పంపిస్తారు. ఇంట్రామస్కులర్ రూట్లో డ్రగ్ అనేది 90 డిగ్రీస్లో ఇంజెక్ట్ చేస్తారు. చిన్నపిల్లలకి కండలు తక్కువ ఉండడం వలన వారికి తొంటిలో ఇంజెక్షన్ వేస్తారు. ఇంకో విషయం ఏంటంటే 90 డిగ్రీస్ వేయటం వలన స్వెల్లింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకే డాక్టర్స్ ఎక్కువగా తొంటిని ప్రిఫర్ చేస్తారు చేతికి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం. ఇంట్రావీనస్ రూట్. ఇంట్రావీనస్ రూట్ చాలా ముఖ్యమైన రూట్ అండి. మన బాడీలోకి ఎక్స్టర్నల్గా ఫ్లూయిడ్స్ లైక్ గ్లూకోజ్ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి యూజ్ చేస్తుంటాము. ఇంట్రావీనస్ రూట్ అనేది 25 డిగ్రీ యాంగిల్లో ఇస్తారు. ఇంట్రావీనస్ రూట్ అనేది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ రూట్ అండి మెడికేషన్స్ని డెలివర్ చేయడానికి. మనం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఈ రూట్ని యూజ్ చేస్తుంటారు. ఎపిడ్యూరల్ రూట్. ఈ రూట్ చాలా డీపర్ రూట్ కంపేర్ టు అదర్ రూట్స్. ఎందుకంటే డ్రగ్ని మన బాడీలో ఉన్న స్పైనల్ కార్డ్ సరౌండింగ్స్లోనే ఎపిడ్యూరల్ స్పేస్లో డ్రగ్ ఇస్తుంటారు. ఎక్కువ అనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రూట్ని యూజ్ చేస్తుంటారు మేజర్ సర్జరీస్లోకి. నెక్స్ట్ ట్రాన్స్డర్మల్ ప్యాచ్. ట్రాన్స్డర్మల్ ప్యాచ్ని తెలుగులో గడ్డపట్టి అంటారు. ఈ పట్టి వేసినప్పుడు డ్రగ్ అనేది స్కిన్ ద్వారా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి మన గాయాన్ని నయం చేస్తుంటుంది. నెక్స్ట్ ఇన్హలేషన్స్. ఇన్హలేషన్కి నాసల్ రూట్ యూజ్ చేస్తుంటారు అండ్ ఎక్కువగా ఆస్తమా అండ్ సైనస్ పేషెంట్స్ వాడుతుంటారు ఈ రూట్స్ని. ఈ రూట్ ద్వారా మనకి ఆక్సిజన్ సప్లై కూడా ఇస్తారు ఎక్స్టర్నల్గా కొన్ని సివియర్ కండిషన్స్లో అవసరం ఉన్నప్పుడు. ఈ రూట్లో ఎక్కువగా యూజ్ చేసే డ్రగ్స్ లైక్ ఏరోజాల్స్, ఇన్హేలర్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓటిక్ రూట్. ఓటిక్ రూట్లో డ్రగ్ అనేది డ్రాప్స్ రూపంలో ఇస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఇయర్ డ్రాప్స్. ఇది అండి ముఖ్యమైన రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.